ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జెసిరావ్ టైమ్ కుకింగ్స్. ఈరోజు మేము కాకరకాయ ఫ్రై చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనము కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాము. మన కోసం అద్దగే కాకరకాయలు తీసుకున్నాము. రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాము. ఇప్పుడు ఇవి కడిగి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఐదు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఫ్రై కాబట్టి ఎక్కువ పడుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కాకరకాయలు దీంట్లో వేసుకోవాలి. అన్నీ వేసి వేయించుకోవాలి బాగా. బాగా కలిపి ఒకసారి ఆయిల్ అంతా పట్టేయాలి దీంట్లోకి. బాగా కలపాలి ఇది నేను. ఇప్పుడు కొద్దిసేపు మూత పెడదాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఇవి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాము. సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాము. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు మనము ఉప్పు వేసుకున్నాము. మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకున్నాం. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తున్నాము. పెద్ద మంట మీదనే పెట్టాలి, సిమ్లో పెట్టకూడదు. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాము. సగం టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము.
ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాము. మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు ఇట్లా పెట్టండి. ఒక 10 నిమిషాల దాకా మగ్గించుకోవాలి. ఇట్లనే 10 నిమిషాలు అయింది. మళ్ళీ మూత తీసుకొని కలుపుకుందాము. అప్పుడే మనకు మగ్గింది లేనిది కాకరకాయ ఇట్లా ఒత్తి చూస్తే తెలుస్తుంది. ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. ఇంకొంతసేపు మూత పెట్టి మగ్గిద్దాము. ఇంకొక 5 నిమిషాలు ఇలానే మగ్గిద్దాము. ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలుపుకుందాము. ఇవి ఇలా కాస్త మగ్గగానే మనం ఆనియన్స్ వేసుకుందాము, కట్ చేసినవి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఈ ఆనియన్స్ మగ్గేంత వరకు మనము మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు ఈ కాకరకాయలు సగం ఉడికినాయి. ఆనియన్స్ అప్పుడు ఇంకా సగం ఉడికిపోతాయి. అప్పుడు మనం మిగతా వేసేసుకున్నాం. మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. 10 నిమిషాలు మగ్గాలి. మూత తీసుకొని చూసుకుందాము. ఉల్లిగడ్డలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం కారము మసాలాలు వేసుకుందాం. అది కూడా తింటాం. నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. నేను 4 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి, అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి అంతా కాకరకాయలకు పట్టాలి. కారము కొబ్బరి పొడి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. 10 నిమిషాలు అయింది. బాగా మగ్గిపోయింది. మనం వేసిన ఉప్పు ఈ మసాలాలకు బాగా సరిపోయి ఉంటుంది. కాకరకాయ ఫ్రై రెడీ అయింది.
దీని రొట్టెతో కానీ చపాతీతో కానీ తినొచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. గంట కొట్టండి. బాయ్.